నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఆలగడ్డలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయా? పట్టపగలు మధ్య వీధుల్లో దాడులు, దౌర్జన్యాలు, దొంగతనాలు. గడిచిన 10 నెలలుగా ఆలగడ్డ పట్టణం నేరాల వేదికగా మారుతుందని ఆరోపిస్తున్నారు. సామాజిక కార్యకర్త బీరువాళ్ల భాష, నాపై, నా కుటుంబంపై, నా ఆస్తులపై జరిగిన దాడులు నాకెంతో మానసిక వేదన కలిగిస్తున్నాయి. ప్రజా సేవ చేస్తుండగానే ఈ దాడులు జరగడం బాధాకరం. వైసీపీ హయాంలో తమ ఇంట్లో దొంగతనాలు జరిగినప్పటికీ పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉండిపోయాయంటూ ఆరోపిస్తున్నారు. భాష దొంగతనంకి గురైన వస్తువులు ఇంకా తమకు లభించలేదని వేదన వ్యక్తం చేశారు. గత నెల 23న నిర్వహించిన సామాజిక ఐక్యత ర్యాలీ సందర్భంగా తాను ఏర్పాటు చేసిన కారును కాల్చిన సంఘటన వెనుక రౌడీ మూకలే ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి బంధువులుగా చెప్పుకునే బాలనాగిరెడ్డి ముఠా తన కుటుంబాన్ని వేధించిందంటూ ఇప్పటికే అదే గుంపు కార్యకలాపాలు కొనసాగిస్తుందని భాష ఆరోపించారు. ఆలగడ్డ నియోజకవర్గాన్ని రౌడీలు, గుండాల నుంచి విముక్తి చేయాలని, దౌర్జన్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని రాష్ట్ర బహిష్కృతులుగా ప్రకటించాలని భాష కుటుంబ సభ్యులతో కలిసి డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి అనేక సార్లు విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడం కలవరానికి గురి చేస్తుందని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రానికి కారణం ఏముందంటే, మన ఆర్లగడ్డలో నా పేరు ఎస్ హుస్సేన్ వలీ అలియాస్ బీర్వాల భాష. నేను కొన్ని 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సభలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తిని. కానీ నా మీద, మా కుటుంబం మీద ఒక 2 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి. దాని మూలంగా నేను ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాల కిందట గత వైసీపీ ప్రభుత్వంలో మా అమ్మగారి మీద గుంపరవాం చెందిన బాలనాగిరెడ్డి అనే వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారిని కొట్టడం జరిగింది. మా అమ్మగారు చనిపోయే మూమెంట్ ఉన్నది. ఆ మూమెంట్లో మా అమ్మగారిని తీసుకుని వెళ్ళి నేను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది దాని తర్వాత మా అమ్మగారు బతికి బయటపడినారు. ఈ విషయం మీదంగా ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ గుంపరాందిని చెందిన వ్యక్తులు ఒక కుట్ర పన్ని మా అమ్మగారిని దాడి చేయడం జరిగింది. ఇతను ఏమంటాడంటే, అంటే నాకు మాజీ ఎమ్మెల్యే నా బంధువులు, మా వాళ్ళు నిన్ను ఏ విధంగానే సరే మేము ఇబ్బంది పెడతామని చెప్పి మా అమ్మగారిని, మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మేము రాతపూర్వకంగా రాసిచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఒక విజ్ఞాపత్రం ఇచ్చాము. అయ్యా ఇట్లా మమ్మల్ని బెదిరిస్తారు, ఇతను మీ పేరు చెప్పేది. అతను మాజీ ఎమ్మెల్యే గారు నా పేరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు అని చెప్పాడు. మేము ఏదో విధంగా మేము మా జీవనం మేము సాగిస్తుంటే మా మీద మా అమ్మగారిని కొట్టిన తర్వాత తప్పుడు కేసు పెట్టి మా అమ్మగారిని చాలా ఇబ్బందులు చేసి నా మీద కూడా, నేను లేకపోయినా కూడా నా మీద ఒక తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను ఇదే విషయంగా ఎస్పీ గారికి చెప్పి మీడియా ముందర చెప్పిన తర్వాత ఎస్పీ గారు స్పందించి వెనకమ్మడే వాళ్ళ మీద కేసు నమోదు చేయించారు. దాని తర్వాత మేము యథావిధంగా మా సంసారాలు మేము కొనసాగుతుంటే, కానీ మళ్ళీ అదే బాలనాగిరెడ్డి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ నగరం రవి, చింతకుంటకు చెందిన గఫారు, నవిరసులు వీళ్ళంతా కలిసి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 6 నెలల కిందట కరెక్టు మా ఇంటి దగ్గర నేనున్నప్పుడే మొత్తము మా ఇంటి సామాన్లు మొత్తం రాళ్ళు బలగొట్టడము, ఆడి నుంచి మా ఇంట్లో ఉన్న వస్తువులు, సీసీ కెమెరాలు మొత్తం అన్నీ దాటందుకు బలగొట్టాం. నా మీద దాడి చేసి ఈ ఇల్లు మాది అని చెప్పి దౌర్జన్యంగా నగరం రవి, హర్షవర్ధన్ రెడ్డి, నవిరసులు, గఫారు వీళ్ళంతా మొత్తం దాడి చేసి మా ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దొంగగా ఎత్తుకుపోయినారు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. కానీ వీళ్ళు మరుసటి రోజు మళ్ళీ వచ్చి మా ఇంటి మీద ఉన్న ఇన్వర్టర్, బ్యాటరీ సంబంధించిన విలువైన వస్తువులు మొత్తం వెళ్ళికెళ్ళారు. మేము ఈ విషయంగా పోలీసు వారిని ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ నగరం రవి, గఫారు, నవిరసులు, బాలనాగిరెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు.
కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సామాన్లు అందలేదు. కానీ ఈ మీడియా మూలకంగా తెలపడం విషయం ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఇంకొక విషయం ఏముందంటే పోయిన బుధవారం రోజు మేము ఒక కార్యక్రమంలో ఆలగడ్డలో ఉంటుంది మా ఫ్యామిలీతో పాటు. అదే రోజే మా కారు కాలిపోయింది. ఈ కాల్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఈ దొంగలు, గూండాలు, రౌడీలు ఉంటారో వీళ్ళే కాల్చింటారని మేము పోలీసు వారికి, టౌన్ పోలీసు వారికి కూడా ఫిర్యాదు కూడా చేశాము. వీళ్ళు రౌడీలు కాబట్టి ఈ గూండాలు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మన ఆళ్ళగడ్డలో ప్రశాంత వాతావరణం ఉండే ఊరిలో ఇట్లాంటి రౌడీలు, గూండాలు చేసిన పనికి చాలా బాధ కలుగుతుంది. అందుకోసమే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా మేము నమస్కారం చేసుకుంటూ 2 సార్లు మేము మీడియా ముందర చెప్పాము. వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని మాకు, మా ఫ్యామిలీకి, మా ఆర్లగడ్డలో చుట్టుపక్కల మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడే కానీ ఇట్లా రౌడీజం అనేది తగ్గియాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీసు వారికి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఒకరోజు మేము విన్నత పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి మా యొక్క కుటుంబ ఫ్యామిలీతో అంతా కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. మాకు న్యాయం కావాలి.